తగ్గిన జీఎస్టీ ధరలపై అవగాహన కల్పించే లక్ష్యంతో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా అధికారి యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కాకినాడ పైడ చలమయ్య కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న కోకనాడ షాపింగ్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సందర్భంగా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బికిని విశ్వేశ్వరరావు మాట్లాడుతూ పెద్దాపురం డివిజన్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ ని నిలుపుదల చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కుండల సాయి కుమార్ యాదవ్, చోడిశెట్టి రమేష్, దాట్ల కృష్ణవర్మ, జ్యోతుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా లాస్ట్ ఇయర్ అంటే 2024 7వ నెలలో మన జిల్లా కలెక్టర్ గారు ప్రస్తుతం ఉన్నటువంటి షాన్ మోహన్ గారు, అదేవిధంగా మైన్స్ డీడీ గారు అందరూ కూడా ప్రదేశానికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇది హిందూలో కూడా ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇన్స్పెక్ట్ అయ్యి అక్కడ 216 ఎకరాలకి మనం అఫీషియల్గా మైనింగ్ పర్మిషన్ ఇచ్చామని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. మిగతా భూమి అంతా కూడా ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. 2022-23 తర్వాత ఎవరికి కూడా ఏ విధమైనటువంటి మైనింగ్ పర్మిషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా మనకు గూగుల్ లుకౌట్స్లో కానీ మనం రెగ్యులర్గా చూస్తున్నటువంటి విధానంలో కానీ వందలాది లారీలు ఇల్లీగల్గా మైనింగ్ తొలగించుకుంటూ వెళ్తూ ఉన్నాయి రెడ్ గ్రేవల్ని. దీన్ని మనం స్పెసిఫిక్గా డీడీ గారితో లాస్ట్ దాకా అంటే దాదాపు 4 నెలల నుంచి 5 నెలల నుంచి వారు కంప్లైంట్స్ చెప్పడం, వారు ఇలా చేయడం చేశారు. కలెక్టర్ గారికి చెప్పాం. ఇప్పుడు మీడియా ముఖంగా మీకు కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏదైతే మన పొల్యూషన్కి ఎక్కువగా అవకాశం వచ్చేటువంటి ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో వాటర్ పొల్యూషన్ అవుతుంది, డస్ట్ పొల్యూషన్ అవుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ కూడా తీవ్రంగా నష్టపోయి అక్కడ ఏమీ లేకుండా అయిపోయింది. ఇవాళ మనం అక్కడ చూస్తే కనుక మనకు ఒకప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా రోడ్డు మీద వెళ్తుంటే కనుక అంత గ్రీనిష్నెస్తో మన మంచి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా మంచి గాలితో ఉండేటువంటి ప్రదేశం ఇవాళ డస్ట్ ధూళితో ఉండడం అనేది మనందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. తక్షణం ఈ ఇల్లీగల్ మైనింగ్ని 80% ఆపాలి. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మైనింగ్ ఇల్లీగల్గా చేశారో వారందరి మీద కూడా కేసులు వేసి వారి నుంచి ఎప్పుడు కూడా ఇంకా మైనింగ్ యాక్టివిటీ చేయకుండా వారిని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తప్పకుండా అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ పని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.